హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ రోజు మన ఇంటిని రెనోవేట్ చేసుకొని కొంచెం హోమ్ కూడా రీఛార్జ్ చేసుకోవడానికి రిఫ్రెషింగ్ గా మనం యాడ్ చేసుకోగలిగినటువంటి కొన్ని గార్డెన్ ఐటమ్స్ అనేవి నేను మీతో షేర్ చేస్తానండి. ఈ ప్రొడక్ట్స్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్నాను. వీటి యొక్క లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో అలాగే పిన్ కామెంట్ లో అప్డేట్ చేస్తాను. సో ఇల్లు ఏంటంటే మనం మన కోసం రకరకాల డ్రెస్సెస్, ఇంట్లో కొన్ని వస్తువులు కొనుక్కుంటూ ఉంటాం. సో ఇంట్లో పచ్చదనం బాగుండి చక్కగా చూడడానికి అందంగా ఉండేది మనం అలంకరించుకునేటటువంటి గార్డెన్ ఏరియా కాబట్టి దానికోసం నేను రెనోవేట్ చేసుకోవడానికి నాకు ఉపయోగపడే కొన్ని వస్తువులు తీసుకున్నాను. అవేంటనేది మీతో షేర్ చేస్తాను. అండర్ 499లోనే మనకి చాలా గార్డెనింగ్ ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో మనకి ఫ్లిప్కార్ట్ లో మంచి మంచి డిఐవైస్ చేసుకోవడానికి హోమ్ ఇంప్రూవ్మెంట్ థింగ్స్ అనేవి చాలా అవైలబుల్ గా ఉంటాయండి. అలాగే వెరీ వైడ్ సెలెక్షన్ ఉంటుంది, గ్రేట్ క్వాలిటీ జెన్యూన్ బ్రాండ్స్ ఉంటాయి అండ్ ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి. మనకి ఫ్లిప్కార్ట్ అనేది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అండి. మనకి 10 lakhs ప్లస్ ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఫ్లిప్కార్ట్ లో మనకి ఈజీ రిటర్న్, ఎక్స్చేంజ్ ఆర్ రిఫండ్ ఉంటుంది, ఫాస్ట్ డెలివరీ కూడా ఉంటుంది. సో హ్యాపీగా మీరు ఏమైనా సరే మీ హోమ్ రెనోవేషన్ కి, గార్డెనింగ్ కి సంబంధించి ఏమైనా ఐటమ్స్ తీసుకోవాలంటే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. జస్ట్ నేను తీసుకున్న కొన్ని సింపుల్ ఐటమ్స్ మీతో షేర్ చేస్తాను. నచ్చితే వీటిని మీరు పర్చేస్ చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి హోమ్ ఇంప్రూవ్మెంట్ రేంజ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మీకు నచ్చిన వాటిని హ్యాపీగా పర్చేస్ అయితే చేయొచ్చు. నేను నా ఇంటి కోసం ఏం తీసుకున్నానని మీతో ఫస్ట్ చూపిస్తాను. ఇదేంటో చూసారా? ఇదేంటి అనేది గెస్ట్ చేస్తే గార్డెన్ కి కాబట్టి నాతోటి ఈ వీడియో పాజ్ చేసి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ మీరు కామెంట్ చేసినా చెప్పినా ఫస్ట్ అయితే నేను చూపించేసేస్తాను. నాకు డేట్ ఇచ్చిన డేట్ కంటే కూడా చాలా త్వరగా వచ్చేసినాయండి. ఫ్లిప్కార్ట్ లో మనకి డెలివరీ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మనకి ఎస్టిమేటెడ్ డేట్ ఇస్తారు, కానీ మాక్సిమం ఆ టైం కంటే ముందే వచ్చేస్తాయి. సో ఇది ఏంటంటే మనము మట్టిని ఇట్లా చేయాలి కదా, నాగలి పార ఏదో అంటారు చూడండి, అలాంటి షేప్ లో ఉన్నటువంటిది. ఎడ్జెస్ కొంచెం మనకి షార్ప్ గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఒక పేపర్ లాంటిది పెట్టి ఫుల్ ప్లాస్టర్ వేసేసారు. సో మనం మట్టిని ఇట్లా క్లీన్ చేసుకోవాలి కదండి, చక్కగా గింజలు చల్లుకోవాలని ఏదైనా. అంటే ఏంటంటే మనం ఇలా చేసినప్పుడు మట్టిని గట్టిగా లాగొచ్చు కదా. సో ఇది చూసినప్పుడు డిజైన్ నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఒకటి బాక్స్ లో వచ్చింది. ఇది ఏంటనేది మీతో చూపిస్తాను నేను. సో ఒక చిన్నది నేను మందార కొమ్మ తీసుకున్నానండి. అది ఏంటంటే మనకి మట్టితో పాటుగా చిన్న కొమ్మ పెట్టేసి పంపించారు. మరి దీన్ని డైరెక్ట్ గా ఇట్లాగే తీసుకెళ్లి భూమిలో పెట్టేస్తే వస్తుందో లేదో తెలీదు. ఎర్ర పువ్వులు ఉంటాయి కదా మందారము, సో అది తీసుకున్నాను. ఇలా చిన్న దాంట్లో వచ్చింది. మరి ఇది పెడితే బతుకుతుందో లేదో నేను పెట్టిన తర్వాత మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఇది సెకండ్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది బొమ్మలో చూడడానికి చిన్నగా ఉంది కానీ సఫిషియెంట్ ఉంది, బాగానే అనిపిస్తుంది. ఇదేంటంటే మామూలుగా మనం నీళ్లు పోసేసేటప్పుడు కుండీలకి తొందరగా మట్టి అనేది పక్కన పడిపోతుంది. అందులో మాది టైల్స్ కదా, త్వరగా పాడైపోతుంది. అండ్ పోస్తే మనం ఎక్కువ పోసేస్తాము, లేదంటే మరీ తక్కువ అయిపోతుంటే ఇక్కడ ఫిల్ చేసుకుంటే ఈ టబ్ అంత వాటర్ మనం నింపుకొని జాగ్రత్తగా ఇలా అన్నామంటే పలచగా పడుతుంది దార అనేది. సో ఎక్కువ ఫోర్స్ పడకుండా, మట్టి వదులు పడకుండా మొక్కలకి ప్లాంటింగ్ వాటర్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి లాస్ట్ ఉంది. సో మన లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవి. సో మీరు ఆల్రెడీ చూసుకుంటే నా యొక్క బాల్కనీలో ఆల్రెడీ ఈ పాట్స్ ఉన్నాయండి. నాకు రెగ్యులర్ గా పొడవుగా ఉండేటటువంటి పాట్స్ కంటే కూడా ఇవి యూజ్ చేశాక బాగా నచ్చాయి. ఎందుకంటే మనకు వెడల్పుగా ఉంటుంది, హైట్ తక్కువగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ మనము కొంచెం సగం మట్టి ఫిల్ చేసుకున్నా కూడా మొక్కలన్నీ జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. అండ్ నీళ్లు పోయడానికైనా, మొక్క ఏదైనా క్లీన్ చేసుకోవడానికి, మట్టిని కొలగదీయడానికైనా స్పేస్ ఎక్కువగా ఉంటుంది కదా. అది రౌండ్ గా ఉంటే గుంటగా ఎక్కువగా మట్టి లోపలికి ఉంటుంది. సో నేను చిన్న చిన్న లైక్ ఆకుకూరలు అలాంటి వాటి కోసమే తీసుకున్నాను. వాటిలో తులసి మొక్కలు అవి ఇవి పెట్టేశాను. అవి కాకుండా ఈ షేప్ అయితే ప్లేస్ కూడా కలిసి వస్తుంది. అన్ని స్క్వేర్ గా ఉంటాయి కాబట్టి ఒకదాంతో ఒకటి వరుసగా పెట్టుకోవచ్చు. సో ఇంట్లో ఇండోర్ గా పెంచుకోవడం కోసమని ఇంకొక సెట్ తెప్పించుకున్నాను. మొత్తం మనకి ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 ఉన్నాయండి. సో నేను ఏవి పెంచినా మీకు ఎప్పుడు గార్డెన్ లో చిన్న చిన్న అప్డేట్స్ చూపిస్తూనే ఉంటాను కదా, లైక్ కొత్తిమీర, పుదీనా, అట్లా చిన్న చిన్న ఐటమ్స్ ఇందులో పెంచుకుందాం అని చెప్పేసి తెప్పించాను. ఇది బొమ్మలో మాత్రం చక్కగా పూలతో పాటు ఉంది, కానీ వచ్చిన తర్వాత ఒక చిన్న కొమ్మ మాత్రమే పంపించారు. నాకు తెలిసి వాళ్ళు ముదురు కొమ్మ పెడతారు కాబట్టి మేబీ బతికిద్దేమోనండి. వాటర్ పోసి ఈ చెట్టు పెరిగితే డెఫినెట్ గా మీకు అప్డేట్ చేస్తాను. నాకు ఆల్రెడీ మందార కొమ్మ ఉంది,
కానీ మళ్ళీ ఇంకొకటి అంటే అత్తయ్య వాళ్ళ నుంచి వచ్చినప్పుడు ఒక కొమ్మ తెప్పించాను, కానీ అది పెడితే రాలేదండి, ఎండిపోయింది. సో ఇట్లాంటి వాళ్ళంటే వీళ్ళు ముదురు కొమ్మలే పంపిస్తారు కాబట్టి బ్రతికిద్దేమన్న ధైర్యంతో ఇంకొకటి ఇది కూడా పెట్టుకున్నాను. మందారం అనేది హెయిర్ కి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుందని నేను పర్సనల్ గా యూస్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఇన్వెస్ట్ చేసి తెప్పించుకున్నాను. మనం ఊరికే వాళ్ళని వీళ్ళని అడిగే కంటే కూడా ఇంకొక చిన్న మొక్క మనమే ఇంట్లో పెంచుకుంటే హ్యాపీగా ఉంటుంది. నాకు నేనే ఎవరిని అడిగే అవసరం ఉండదని చెప్పేసి పెట్టుకున్నాను. హెయిర్ కేర్ లో ది బెస్ట్ అండి, మందారం మించింది లేదు. హెయిర్ కండిషనింగ్ కి, హెయిర్ బ్లాక్ గా అవ్వడానికి, హెయిర్ గ్రో అవ్వడానికి, అలాగే మనం నూనె తయారు చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే పువ్వులు ఎక్కువ వస్తే చక్కగా దేవుడికి కూడా పెట్టుకోవచ్చు. అన్ని పూల కంటే కూడా మందార పూలతో భగవంతుని అలంకరిస్తేనే చాలా చాలా నచ్చుతుంది నాకు. సో చామంతులు, గులాబీలు వీటన్నిటి కూడా మందార పూలతో అలంకరించినప్పుడు చాలా నిండుగా అనిపిస్తుంది. సో నాకు అంత ఇష్టం. కానీ కుండీలో ఉన్నది ఎక్కువ రాట్లా, ఎప్పుడన్నా ఒక పువ్వు వస్తుంది. దాన్ని జాగ్రత్తగా నేను దాచుకున్న DIYs కి వాడుకుంటున్నాను. చూడాలి ఇదైనా మంచిగా పెరుగుతుందో లేదో అని. సో ఇన్ని ఆశల మధ్య నేను నా గార్డెనింగ్ కోసం మరికొన్ని ప్రొడక్ట్స్ అయితే తెప్పించుకున్నాను. అండ్ ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీటి ప్రొడక్ట్స్ డిస్క్రిప్షన్ లో ఉంటే చెక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.